హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ బెస్ట్ జోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని ఇంపాక్ట్ ఏమన్నా రిజల్ట్స్ లో ఉండదా అని చెప్పి రకరకాలుగా అడుగుతుంటారు అనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకుని ఒక పని చేసేటప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మీరు జోన్ సెలెక్షన్ అనేది అన్ని క్రైటీరియాస్ మాత్రమే ఉంటుంది, ఓకేనా? అన్ని కూడా 100% మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్లో జాబ్ వస్తుందా రాదా సెకండరీ. ఫస్ట్ ప్రయారిటైజ్ గా గనక మనం గుర్తు పెట్టుకోవాలనుకుంటే మన మైండ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్కి అప్లై చేసుకున్నాను అనుకోండి. ఎందుకు సికింద్రాబాద్ అప్లై చేసుకోవాలి? తెలుగు రాష్ట్రాలలో నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఐదర్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో మాత్రమే ఉండాలనుకుంటే సికింద్రాబాద్ పెట్టుకోవాలి. ఇంకా లేదు నేను ఎక్కడైనా సరే ఏ జోన్ కని వెళ్ళి నేను అప్లై చేసుకుంటా, నేను అక్కడ ఉంటా అనుకుంటే ఇప్పుడు మాత్రము మీ కేటగిరీలో ఏమేమి పోస్ట్ ఉన్నాయో ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్కి సంబంధించి అసలు వేకెన్సీస్ ఏమున్నది అనేది ఒకసారి చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మనకి టోటల్గా ఎస్ఎన్టీ వచ్చేసరికల్లా మనకు అన్రిజర్వ్డ్ 54, ఎస్సీ 18, ఎస్టీ 14, ఓబీసీ 29, ఈడబ్ల్యూఎస్ 9, టోటల్ 124 వచ్చినాయి. ఎక్స్ సర్వీస్మెన్ 25, సిసి 25. సేమ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ అయితేంది, అసిస్టెంట్ క్యారేజ్ అవుతుంది, వ్యాగన్ అయితేంది, అసిస్టెంట్ లోకో షెడ్ అయితేంది, డీజిల్ అయితేంది, ఎలక్ట్రికల్ అయితేంది, అసిస్టెంట్ అదేవిధంగా ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అయితేంది, అసిస్టెంట్ పర్మనెంట్ వే, పీవే అంటే పర్మనెంట్ వే అనమాట, అదైతేంది, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ అవుతుంది, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అయితేంది, అసిస్టెంట్ టిఆర్టీ అయితేంది, అపాయింట్స్మెంట్ బి అయితేంది, ట్రాక్ మెయింటెనెన్స్ 4 అవుతుంది. ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి తెలుగు రాష్ట్రాలనే ఉండాలనుకున్నారు. సార్ మేము ఉంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ మాత్రమే ఉంటాం సార్, అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అనుకుంటే మాత్రము మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సికింద్రాబాద్ అని పెట్టుకోవాలి. మరి దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అంటే, లాస్ట్ టైం ఏం జరిగిందంటే పోస్టులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, పోస్టులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అందరు అక్కడ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం బెంగళూరు అనమాట. సో మనకు బెంగళూరు ఏదైతే ఉందో సో అక్కడ అనేది కట్ ఆఫ్ అనేది కంపేర్ టు మిగతా అన్నిటికంటే కూడా ఎక్కువైంది. ఎందుకు? ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనమాట, ఓకేనా? అంటే ఆ పారామీటర్ అనేది 100% అలా పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉంటే అందరూ అప్లై చేసుకుంటారు, కట్ ఆఫ్ పెరుగుతాయి అంటే ఇది అన్ని సిచ్యువేషన్ వర్కౌట్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా తక్కువ జోన్ ఉంది అనుకోండి, మీరు అక్కడ అప్లై చేసుకుంటే జాబ్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ప్రియారిటైజ్ మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం, తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉండాలనుకున్నప్పుడు బ్లైండ్గా సికింద్రాబాద్ వెళ్ళండి. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి, ప్రిపేర్ అవ్వాలి. లేదు పోస్టులు ఎక్కడ ఉంటే పర్లేదు, భారతదేశం నేను ఎక్కడైనా వర్క్ చేస్తా అనుకున్నప్పుడు మాత్రమే మీ కేటగిరీలో మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీరు ఏ పోస్టులు పెట్టాలనుకుంటారు అనే దాని మీద మీరు ప్రాపర్గా త్రూ ఛానల్ వెళ్తే యూస్ఫుల్ ఉంటుంది తప్పేసి 100% అదే అనేది నేనైతే ఎప్పుడు నమ్మాను. అందుకోసమే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక చాలా మంది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ లో నేను చెప్పాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆప్షన్ కింద ట్రాక్ మెయింటైనర్ 4 ఇవ్వమని చెప్పి నేను చాలా మంది చెప్పాను. అయితే చాలా మంది కూడా అడిగారు అనమాట, సార్ ఎందుకు సార్ ట్రాక్ మెయింటైనర్ 4 అంటే మీరు అనుకున్నట్టు ఉండదు అనమాట. జాబ్ ఏంటంటే అది ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు డిగ్రీలు బీటెక్లు చదివి ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే వర్క్ పరంగా మనకి ఇష్టమైతే ఎక్కడైనా చేస్తాం, లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఏది రానప్పుడు అది వచ్చినా సరే మనకి హ్యాపీ కాబట్టి అది వదిలిపెట్టవద్దు. చాలా మంది నన్ను అదే కామెంట్ చేస్తున్నారు, సరే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ నేను పెట్టాలా వద్దా? చాలా మంది రకరకాల వీడియోస్ లా ఇది చాలా హార్డ్గా ఉంటుంది, ఇది పెట్టుకోవద్దు వదిలేయదని చెప్తున్నాను. కానీ నా సజెషన్ ఏంటంటే వదిలేయకండి. లాస్ట్ ఆప్షన్ కింద ట్రాక్ మెయింటైనర్ కానీ ట్రాక్ మిషన్ కానీ నేను ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేశాను, చూడండి. బట్ జోన్ సెలెక్షన్ లో మాత్రం మీరు అనుకున్నది ఏది కూడా 100% వర్కౌట్ కాకపోవచ్చు. నీ యొక్క నమ్మకమే, నీ యొక్క ప్రిపరేషన్ విధానమే నువ్వు జాబ్ క్రాక్ చేయడానికి తీసుకెళ్తా తప్పిస్తే నువ్వు ఈ జోన్ పెట్టుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ముంబై జోన్ పెట్టుకున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై జోన్ పెట్టుకున్నావు, ముంబై జోన్ పెట్టుకున్నావు, అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో పెట్టుకున్నావు. మరి మిగతా జోన్లో తక్కువ పోస్ట్ అక్కడ ఎవరు అప్లై చేయాలనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు అక్కడ ఎక్కువ అప్లై చేసిన దాంట్లో టాపర్స్ ఉండరు అనుకుంటున్నావు, ఉంటారు. ఎక్కడ అప్లై చేశారనేది వదిలిపెట్టండి. అదే అసలు చాలా మంది కూడా అదే మెసేజ్ కామెంట్, సార్ వీడియో చేయండి సార్, వీడియో చేయండి సార్, జోన్ ఏది బాగుంటుంది, పోస్టులు ఎక్కువ ఉన్న దగ్గర బాగుంటుందా, పోస్టులు తక్కువ ఉన్న దగ్గర కట్ ఆఫ్ ఉంటుందా? ఇవన్నీ మన అవుట్ ఆఫ్ చేతిలో లేని పని. అదంతా నీ చేతిలో ఏముంది?
కేవలం చదవడం మాత్రమే మన చేతిలో ఉంది. కేవలం చదవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఓన్లీ రీడింగ్ అంతే. ఓకేనా? ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే నువ్వు ఏ జోన్ కన్నా అప్లై చేసుకో, జాబ్ ఎందుకు రాదు? 100% వస్తుంది. అంతే తప్పిస్తే వీటి మీద మీరు ఎక్కువ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఓకేనా? చాలా మంది ఏంటంటే ఇంకా సార్ మీరు ఇక్కడ ఉన్న దాని ప్రకారము మెడికల్ స్టాండర్డ్ కూడా అడిగారండి. సో ఇక్కడ నేను చెప్తాను మీకు. సో మెడికల్ స్టాండర్డ్ కూడా అడిగినప్పుడు ఏంటంటే అలా నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా డీటెయిల్ గా మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్తాను కూడా. కొంతమంది ఏంటంటే సార్ మేము ఆప్షన్స్ మాకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి కొన్నిటికి మాకు ఎలిజిబుల్ లేదని వస్తుంది సార్ అంటే ఇక్కడ వాడు మెన్షన్ చేస్తారండి. చూడండి ఇక్కడ ఒకసారి. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఎస్ఎన్టీకి వచ్చేసరికల్లా మెడికల్ స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్కి C1 ఉండాలి, సిగ్నల్ కి B1 ఉండాలి, వర్క్ షాప్ కి C1 ఉండాలి. ఓకేనా? ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఏందనేది కూడా నేను డీటెయిల్ గా ఒక వీడియో చేశాను, చూడండి. మన టెలిగ్రామ్, మన యూట్యూబ్ ఛానల్ అనేది మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే డీటెయిల్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ కి వచ్చేసరికల్లా C1 B1 కూడా ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్ కి వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చిన సర్కల్ B1 ఉంటుంది. ఎలక్ట్రికల్ షెడ్ అయినా డీజిల్ షెడ్ అయినా B1 ఉంటుంది. నెక్స్ట్ సర్కల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వచ్చే సర్కల్ B1 ఉంటుంది. ప్రొడక్షన్ యూనిట్కి C1 దాకా కూడా వస్తుంది, పీవే కూడా ఉంటుంది అలా. నెక్స్ట్ సర్కల్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ సంబంధించి కూడా C1 మెడికల్ స్టాండర్డ్ ఉన్నా సరే మీకు ఎలిజిబుల్ ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా B1 అండ్ C1 ఉంటుంది. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ కి మాత్రం A3 ఉంటుంది. అసిస్టెంట్ టిఆర్డి, అదేవిధంగా అసిస్టెంట్ పాయింట్స్ మెన్ గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇది A2 ఉందన్నమాట. ట్రాక్ మెయింటెనర్ B1. అయితే లాజిక్ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా సరే మీరు దాని A1 కానీ A2 కానీ A3 కానీ ఇవి మీరు ఎలిజిబుల్ ఉండకపోవచ్చు, కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో వాటికి మీరు అనేది ఎలిజిబుల్ అవుతారు. నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. ఓకేనా? సో మీరు సైట్ ఉన్నా సరే C1 కానీ సో B2 కానీ ఈ మెడికల్ స్టాండర్డ్ లో ఉన్న దాంట్లో వర్క్ షాప్, అసిస్టెంట్ పాయింట్స్ మెన్ వీటి గురించి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని కూడా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీరు ఎక్కడ అప్లై చేసుకుని ఇంకా వదిలిపెట్టండి, అది అయిపోయింది, మీరు అప్లై చేసుకున్నారు. ఇంకొకటి జోన్ ఎడిట్ ఉంటుందా అని చెప్పి చాలా మంది అడుగుతారు అనమాట. జోన్ ఎడిట్ అనేది ఒక్కసారి నువ్వు అప్లై చేసుకుంటే జోన్ ఎడిట్ అనేది ఉండదు. ఓకేనా? ఎందుకు మరి జోన్ ఎడిటింగ్ లేని ఎందుకు చేస్తున్నారు సార్ వీడియో అంటే, చాలా మంది ఏదో వాళ్ళు చెప్పిన వీడియో, ఎవరో కొంతమంది చెప్పిన వీడియోస్ విని ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ అప్లికేషన్స్ తక్కువ వచ్చినాయి, అక్కడ అప్లికేషన్స్ తక్కువ వచ్చినాయి, అంటే నేను అక్కడ అప్లై చేస్తే బాగుండని చెప్పి వాళ్ళకు వాళ్ళు అనవసరంగా భ్రమపడుతూ బాధపడుతూ భయపడుతుంది. అంత అవసరం లేదు. నీకు తక్కువ పోస్టున్నా ఎక్కువ పోస్టున్నా చదివిన వారికి మాత్రమే జాబ్ వస్తుంది. 1 మార్క్ 2 మార్క్స్ వేరే ఉండొచ్చు, కానీ మరీ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకేనా? అందుకోసమే జోన్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఒక్కసారి మాత్రమే మీకు ఉంటుంది అప్లై చేసుకుంటాం. పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, దానికి అవకాశం కూడా ఉందన్నమాట. మార్చి 3 నుంచి అప్లికేషన్ ఎక్స్టెండ్ చేశారు కదా, మళ్ళీ దాని ఎడిట్ ఆప్షన్ కూడా సో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చూడండి. ఓకేనా? ఇక మీరు జోన్ గురించి, ఎడిట్ ఆప్షన్ గురించి, లేజర్ ట్రీట్మెంట్ నాకైతే లాజిక్ సర్జరీ నేను ఎలిజిబుల్ కాదా ఇవన్నీ కాదు, ఈవెన్ దో మీరు కూడా ఎలిజిబుల్. ఓకేనా? సో మీరు ఏంటంటే చదివేటప్పుడు ప్రాపర్ గా మీ టార్గెట్ ఏంది, ఫస్ట్ కంటెంట్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ కంటెంట్ అనేది నేర్చుకోవాలి త్రూ క్లాసెస్ ద్వారా కానీ బుక్స్ కానీ. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి బాగా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మాక్ టెస్టులు రాయాలి. ఓకేనా? మన వాళ్ళు చాలా మంది ఏంటంటే సార్ మీరు డైలీ ఒక వీడియో చేస్తున్నారు సార్, నేను కొన్ని కామెంట్స్ చూశాను, ఎందుకు సార్ అనవసరంగా చదివే వాళ్ళు ఎలాగైనా ప్రిపేర్ అవుతారు కదా, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎలాగైనా ఉంటారు కదా, సో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ 100% ఉంటుంది. సో నా వీడియోస్ ప్రతి ఒక్కటి అందరికి నచ్చాలని నేను ఎప్పుడూ అనుకోను. ఒక టైం లేకపోయినా సరే నేను ఎందుకు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్నెస్ అనేది రైల్వేలో చాలా తక్కువ ఉన్నది అనమాట. 2019 అప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు అసలు ఈ మాక్ టెస్ట్లు ఎలా రాయాలో కూడా చాలా మందికి కూడా ఐడియా ఉంది. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియంలో అసలు అప్పుడు లేనే లేదు, ఓన్లీ ఉంటే హిందీలోనే ఉండేది, ఇంగ్లీష్లోనే ఉండేది. ఓకేనా? ఈ కంటెంట్ ఎక్స్క్లూజివ్ గా ఈ ఎన్సీఆర్టీ బేస్డ్ మెటీరియల్, ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సైన్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా సైన్స్ కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే నేను 2019 నేను ఏదైతే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 NTPC నేను ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్ రాసి నేను ఉన్నప్పుడు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇవన్నీ కూడా మనకి ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే, ఏ జాబ్ లేని వాళ్ళకి
అది చిన్న జాబ్ అయినా సరే చాలా పెద్ద ఫీలింగ్ అన్నమాట. ఒక కుటుంబం ఒక జాబ్ వచ్చిందంటే వాళ్ళ జనరేషన్ మారిపోద్ది. మిగతా వాళ్ళకి చాలా తక్కువ అనిపించవచ్చు. ఈవెన్ దో ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. అది సిచ్యువేషన్. అందుకే పోస్ట్ ప్రిఫరెన్స్ జాగ్రత్త పడండి అంటున్నా. ఒక్కసారి మీరు పెట్టుకోవడం మిస్టేక్ చేస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ జాబ్ చేసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ రైల్వే జాబ్ క్రాక్ చేశాను. చూశాను కాబట్టి నాకు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలియాలి. ఓకేనా? మీరు చూడడం వల్ల 10 మందికి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఓకే నాలెడ్జ్ ఉంటుంది. ఓకే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఈ మిస్టేక్ చేయకూడదు. జోన్ ఎడిట్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ జోన్కి పెట్టామని కాదు. మనం ఎంత ప్రిపేర్ అయ్యాము. నిజంగా మనము కంటెంట్ అంతా నేర్చుకున్నామా? నిజంగా మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ మనం బుక్స్ చదువుతున్నామా? నిజంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ అవుతున్నామా? నిజంగా మాక్ టెస్టులు రాస్తున్నామా? అనేది మన మీద మనకు అబద్ధం ఆడకుండా జెన్యున్ గా మనకు గనక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ నీకు వెంటనే వస్తుంది. ఓకేనా? సో నేను అయితే ప్రతి వీడియోలో కూడా చెప్తుంటారు సార్ ఎందుకు సార్ మీ యాప్ గురించి ప్రతి వీడియోలో చెప్తారు మీరు బిజినెస్ చేసుకోవడానికా లేకపోతే ఇంకెందుకు మీకు అమ్ముడు పోవడానికి ఎందుకు ప్రతి వీడియోలో యాప్ ప్రమోషన్ చేస్తున్నారు? ఎస్, నా యాప్ గురించి నేనే చెప్పుకుంటా. దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టికే చెప్తున్నాను. అది మీరు కావాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను రైల్వేకి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తాను. నాకు తెలుసు నేనేదో ఇక్కడ మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయడానికి ఒక అర్హత ఉంది. రైల్వే పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు ఓపెన్లో సాధించి 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంటెక్ గ్రాడ్యుయేషన్. నా మాటలు కొద్ది మంది అయినా సరే అందరూ వినకపోయినా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళనే విని వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు. ఎందుకంటే నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నన్ను అందరూ ఆదరించాలని లేదు. నేను చెప్పే ప్రతి మాట అందరికీ నచ్చాలని కూడా లేదు. ఈవెన్ దో మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నెగిటివ్ అనుకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు జాబ్ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం విలువ తెలుసు, ప్రిపరేషన్లో పడే బాధలు తెలుసు, గైడెన్స్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు అవుతాయో నాకు తెలుసు. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర జోన్ పెట్టుకునే దగ్గర చాలా మంది ఏంటంటే తెలుగు రాష్ట్రాలు ఉండాలనుకో కొంతమంది మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళు వేరే స్టేట్లో వేరేకి వెళ్ళి ఉండలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు సికింద్రాబాద్ పెట్టుకుంటే వాళ్ళకి ఒక ఐడియా అట్లీస్ట్ అవేర్నెస్ అని ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్లు అనేది వాట్ ఎవర్ ఇట్స్ ఎలాగైనా ఉండొచ్చు, సెకండరీ అని మనం అప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది అది మాత్రమే ఆలోచించాలి. సో అందుకోసమే మీకు ఈ కంటెంట్ అనేది నేను 2019 నుంచి ఏదైతే క్లాసెస్ చెప్తూ నేను మీకు గైడెన్స్ ఇస్తున్నానో ఎన్సీఆర్టీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ టైం క్లాసెస్ నేను తీసుకురావడం జరిగింది అనమాట. ప్లే స్టోర్కి వెళ్తే కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేస్తే ఇందులో మీకు డీటెయిల్గా ఉంటుంది అనమాట. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్ క్లియర్గా మన కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఏంటి సార్ అంటే కాన్సెప్ట్ నేర్పిస్తాను. నేను ఏదో పైపైన చెప్పి వదిలేయడము లేకపోతే బైలింగ్వల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇంగ్లీష్ మీడియం చదవడానికి ఇబ్బంది అవుతుంది, అవునా కాదా? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా మందికి అర్థం కాదు. ఎన్సీఆర్ వివరంగా తెలుగు మనకు పర్ఫెక్ట్ రాదు, అలానే ఇంగ్లీషు పర్ఫెక్ట్ రాదు. అలా అని చెప్పి ఇద్దరికి అర్థమయ్యే విధంగా క్లాసెస్ తీసుకొచ్చాను డయాగ్రామేటిక్ తో సహా. అది మీకు కిరణ్ స్టడీస్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండు కూడా క్వశ్చన్ కిందనే ఆన్సర్ వచ్చే విధంగా, అంటే ఫస్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, దాని కిందనే తెలుగు క్వశ్చన్ ఉంటుంది. ఏది కావాలంటే ఎలా అంటే అర్థం చేసుకునే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. మాక్ టెస్ట్ కూడా ఆల్మోస్ట్ 3300+ మాక్ టెస్ట్ అనమాట, ఎన్సీఆర్టీ బేస్డ్. ఇవన్నీ ఎవరు ప్రాక్టీస్ చేయరు, అవన్నీ అనవసరం. జాబ్ కావాలి. నీకు జాబ్ కావాలంటే సిన్సియర్ గా జెన్యున్ గా నీ ఎఫర్ట్స్ ఎంతవరకు పెడుతున్నావు, నీ డేలో ఉన్న 24 గంటలల్లో నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు, నిజంగా ఇవన్నీ చేస్తున్నావా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాన్సర్ చేస్తున్నావా, నిజంగా మాక్ టెస్ట్ రాస్తున్నావా, నీ స్కోర్ ఎంత వస్తుంది, ఆల్ ఓవర్ ర్యాంక్ ఎంత వస్తుంది, మన కాంపిటీషన్ ఉన్నావా లేదా. ఓకేనా? సో నేను నా కిరణ్ స్టడీస్ యాప్ గురించి చెప్పడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఇంత తక్కువ అమౌంట్ పెట్టి నా వల్ల లాస్ట్ టైం ఒక 1000 మంది గ్రూప్ డి వచ్చింది. ఈసారి అట్లీస్ట్ తక్కువ దాన్ని డబుల్ అన్నా ట్రిపుల్ అన్నా రావాలని మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నా కోరిక అనమాట. అది నాకు ఏంటంటే టీచింగ్ అంటే ప్యాషన్ వల్ల నాకు ఎన్ని జాబ్లు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళినా ఏది చేసినా సరే టైం మిగిలించుకొని మరి ప్రతిదీ కూడా అందించడానికి కూడా మెయిన్ రీజన్ ఇది. చాలా మంది అనుకునే వాళ్ళు అనుకుంటారు నెగిటివ్, ఇట్ డజంట్ మ్యాటర్. నేను దాని గురించి ఎప్పుడు కూడా పట్టించుకోను.
నేను చెప్పే మాటలు వందల ఒక్కలు విని జాబ్ కొట్టినప్పుడు నేను లాస్ట్ టైం 2019లో నేను ప్రిపేర్ అవుతూనే క్లాసెస్ చెప్పడం జరిగింది. ఎవరైతే జాబ్ సక్సెస్ అయ్యి నా గైడెన్స్ ద్వారా మన మెటీరియల్ ద్వారా జాబ్ సాధించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేటప్పుడు ఆనందం అనేది నాకు జాబ్ వచ్చిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో అలాంటిది ఇంక అందట్లలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్కడున్నా ఎవ్వరున్నా సరే ఆల్ ఆర్ ఈక్వల్. చదివితే ఎవ్వరైనా సరే జాబ్ కొట్టొచ్చు అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది ఫ్రీ ఆఫ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు నాలాంటి యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నారు. మీకు మంచి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి. నా ఒక్క ఛానలే ఫాలో కానీ నా ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఎప్పుడు చెప్పను. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే తీసుకోండి. అని ఎగ్జామ్లో అప్లై చేయండి. ఓకేనా? మీరు గనక ప్రిపేర్ అవ్వాలనుకుంటే గ్రూప్ డి గనక ఖచ్చితంగా ఈ 3 ప్రాక్టీస్ చేయండి. క్లాసెస్ ఆర్ బుక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్. ఈ 3 కూడా మీ ఫ్రెండ్ స్టడీస్ యాప్లో అందించడం జరుగుతుంది. అండ్ బైలింగ్వల్ గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. సో తక్కువ అమౌంట్కే ఉంది. బెస్ట్ కంటెంట్ మీకు నేను ఇస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్స్ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఫ్లోను, ఎడిట్ ఆప్షన్, అది ఇది ఇంకోటి పెడితే మంచిది, ఆ జోన్ పెడితే మంచిది, ఇలా ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ వద్దు. ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నిజంగా నేను చదువుతున్నానా లేనా అనే ఒక్క మాట గనక నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పగలిగితే కానీ నువ్వు సక్సెస్ అవుతావో ఓడిపోతావు నీకు అర్థం. నువ్వు నిజంగా జెన్యూన్గా చదువుతున్నావా లేదని నీకు అక్కడే అర్థమైపోతుంది. ఓకే, నీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. సో జాబ్ ఫస్ట్ ఒక్క జాబ్ రావాలి. నాకు కూడా ఫస్ట్ వచ్చింది రైల్వే జాబే కాబట్టి నేను ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోలేదు అనుభూతి, నా ఫీల్ని. సో ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ వచ్చిన జాబ్ చాలా స్పెషల్ కాబట్టి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నప్పుడే ప్యారల్గా ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అవ్వాలి. మీ టార్గెట్ గ్రూప్ డి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ 70+ పెట్టుకోండి అవుట్ ఆఫ్ 100కి. ఓకేనా? అవుట్ ఆఫ్ 100కి 70+ కనుక మీ టార్గెట్ రాస్కోర్ కనుక పెట్టుకుంటే సారీ వరస్ట్ కేసులో మనకు 60 నుంచి 65 అని వస్తాయి. ఇది ఓపెన్ వాళ్ళకి చెప్తున్నాను నేను, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఓకేనా? వరస్ట్ కేసు 60 నుంచి 65 వరకు వచ్చినా సేఫ్ లో ఉంటాం. ఇక కేటగిరీ కొంచెం అది ఉన్నప్పుడు +or- వేసుకున్నా సరే జాబ్ వస్తుంది. జాబ్ రావడం ఇంపార్టెంట్. నువ్వు ఎంత కష్టపడుతుంది ఇవన్నీ కూడా ఎవరికి అనవసరం, ఎవరు మనల్ని పట్టించుకోరు. జాబ్ వచ్చినప్పుడే మనం చెప్పే మాటకు వాల్యూ ఉంటుంది. ఇన్ని రోజులు మన ప్రిపరేషన్ కాలానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా? దయచేసి ఆ మెటీరియల్, ఈ మెటీరియల్, అది చదవాలి, ఇది చదవాలని వద్దు 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 వద్దు. ప్రిపరేషన్ అనేది సింగిల్ బుక్ మెనీ టైమ్స్. ఒక్క బుక్ని చాలాసార్లు ప్రాక్టీస్, ఒక క్లాసెస్ పదే విని. కిరణ్ స్టడీస్ యాప్లో కూడా అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాసెస్ వినండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేయండి, నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు 20 నుంచి 30% క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. దాని తర్వాత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. జాబ్ ఎందుకు రాదు చూద్దాం. నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఎవరైతే ఈ 3 చేస్తారో, ఓకేనా, నా కిరణ్ స్టడీస్ యాప్లో క్లాసెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ ఎవరైతే తీసుకొని నేను చెప్పిన ఈ 3300 మాక్ టెస్ట్ కనుక రాస్తే 200% మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. నో డౌట్ మీరు కాంపిటీషన్ ముందు వరుసలో మీరు ఉంటారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ కంటెంట్ కానీ ఎన్సీఆర్టీ బేస్ ఉన్నది కాబట్టే ఇంత ధీమాగా బల్లగుద్ది చెప్తున్నాను. అదే మీరు ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి, ఇదేదో చెప్తున్నాను కాదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, మాక్ టెస్ట్ కూడా రాయండి, డెమో మాక్ టెస్ట్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి. టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఇచ్చిన ఈ 3300 క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే 100% ఎఫెక్టివ్ పెడతావో ఆ రోజు మాత్రమే నీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో అందుకోసమే ఏ భయాలకి, ఏ అపోహాలు, ఎక్కడ అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. జోన్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. పోస్ట్ ప్రిపరేషన్ చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ అప్లై చేసుకున్నా, ఏ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నా, ఏ బుక్ ప్రిపేర్ అవుతున్నా, ఈ 3 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. క్లాసెస్ లేదా బుక్స్ ద్వారా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ ఎనాలిసిస్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి. నేను చెప్తున్నానండి, ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఎవరైతే కిరణ్ స్టడీస్ యాప్లా ఓపెన్ ఛాలెంజ్ అనమాట ఇది, కిరణ్ స్టడీస్ యాప్లా ఎవరైతే ఈ 3300 క్వశ్చన్స్ మాక్ టెస్ట్ ఉన్నాయి, అంటే ఇది రైల్వేకి సంబంధించిందని నేను చెప్పేది. ఓన్లీ రైల్వే, అన్ని ఎగ్జామ్స్ ఉంటుంది, ఓన్లీ రైల్వే ఎగ్జామ్ సంబంధించి. ఏ స్టూడెంట్ అయితే ఈ 3300 అంటే ఇట్లా టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. టాపిక్ వైజ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఓకేనా? ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్ని కవర్ అవుతాయి అనమాట. అందుకే మీకు నెంబర్ ఎక్కువ ఉండొచ్చు. అందులో మీకు ఏంటంటే ఏఎల్పి ఉంటుంది, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, జేఈ, ఎన్టీపీసీ అన్నీ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో అన్ని కనుక
ఇది కనుక ప్రిపేర్ అయితే నేను ఓపెన్ ఛాలెంజ్ మీద చెప్తున్నాను 100% 200% ఎగ్జామ్ కి కాలర్ ఎగరేసుకొని వెళ్తారు. ఎగ్జామ్ వచ్చి ఎగ్జామ్ రాసేటప్పుడు అదే కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారు. ఐఎమ్ గ్యారంటీ ఫర్ యూ. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కిరణ్ స్టడీస్ యాప్ లో సార్ మీ మాక్ టెస్ట్లు రిసర్చ్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ 100% యూజ్ అయినాయి సార్ అని చెప్పి మీరే మన కిరణ్ స్టడీస్ యాప్ లో మెసేజ్ చేస్తారు. ఎందుకంటే ఇది రీసెంట్ గా ప్రూవ్ అయింది. ఎవరైతే ఏఎల్పి అయితేంది, ఆర్ఆర్బి జేఈ అయితేంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితేంది, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి చెప్తాను. నేను ఇక్కడే మతలబ్ ఏం చేయలేదు, ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం పెట్టలేదు. ఎన్సీఆర్టీ ఫాలో అయ్యారు. ఓకేనా, ఎన్సీఆర్టీ ఫాలో అయ్యాను. ఏవైతే ప్యాటర్న్ ఉందో ఎగ్జామ్ ప్యాటర్న్, రైల్వే ఎగ్జామ్ ప్యాటర్న్ అయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఎవ్రీథింగ్ నా క్లాసెస్ కానీ మాక్ టెస్ట్ కానీ సైన్స్ లా ఎక్స్క్లూజివ్ గా మనకున్న ఈ 25 క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ 20 వరకు కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చు సైన్స్ లో ఎక్స్క్లూజివ్ గా. ఎప్పుడు నేను చెప్పిన క్లాసెస్ ఏవైతే విని క్లాసెస్ పర్ఫెక్ట్ గా విని మన కిరణ్ స్టడీస్ యాప్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి దాని తర్వాత ఎగ్జామ్స్ కనుక రాస్తే సైన్స్ లో 25కి 20 వరకు స్కోర్ చేయొచ్చు. మరి ఇంత కంటెంట్ అంతా ఉంది, కానీ ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ వద్దు. వీడేదో అమ్ముకోవడానికి 100 మాటలు చెప్తారు రా భయ్, వీడి మాటలు మనకెందుకంటారు. ఏ స్టూడెంట్ అయితే చేస్తారో రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళతోటి మీకు అందరికి కూడా మీటప్ కూడా ప్రోగ్రామ్ పెడతారు. ఇప్పుడు వాళ్ళ మాటలు మీరు వింటారే, నేను కూడా అప్పుడు ప్రిపేర్ అయితే బాగుండు అని. సో అందుకోసం మాక్ టెస్ట్లకి ప్రియారిటీ ఇవ్వండి, అది రివిజన్ చేసేలాగా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి. మీకు తెలుగులో మార్కెట్లో ఎక్కడైనా వెళ్ళండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే బయట మార్కెట్లకు వెళ్ళి తెలుగులో ఆర్ఆర్బికి సంబంధించి అన్ని పేపర్స్ 2014 నుంచి ఇప్పుడు 2022 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడగని చెప్పి ఏ బుక్ స్టాల్ కూడా ఉండవు. నేను చెప్పేది రాసుకొని కావాలంటే ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. ఎక్కడ రిలీజ్ అయితే ఓన్లీ 1 పేపర్ 2 పేపర్ ఇస్తుంది. బట్ మన కిరణ్ స్టడీస్ యాప్ లో మన తెలుగు స్టూడెంట్స్ కి యూస్ఫుల్ కావాలి, ప్రతి ఒక్కరు జాబ్ సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 6 నెలలు కష్టపడి 6 months కష్టపడి ప్రతి సబ్జెక్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్వాలిటీ అయితేంది, ఎకానమీ అయితేంది, జాగ్రఫీ అయితేంది, హిస్టరీ అయితేంది, స్టాటిక్ జీకే అయితేంది, ఓకేనా, కంప్యూటర్ అయింది, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా జస్ట్ 49 రూపీస్కే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ గా ప్రతి సబ్జెక్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన కిరణ్ స్టడీస్ యాప్ లో నేను ఇస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ కి యూస్ఫుల్ కావాలి. చదువుతున్నావు అంటే ఏదో బ్లైండ్ గా చదవడం కాదు, నువ్వు చదివింది నిజంగా ఎగ్జామ్స్ లో వస్తున్నా రాలేదా చెక్ చేసుకో. అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మీరు ఒకసారి 49 రూపీస్ 100 రూపీస్ డజన్ మ్యాటర్ ప్రజెంట్ ఉన్న 4 రోజులు ఛాయ్ తాగితే 40 రూపాయలు అయిపోతుంది. ఒక సినిమా కరెక్ట్ మనకి నచ్చిన హీరో సినిమాకి వెళ్తే 500 రూపాయలు అయిపోతుంది. అదే 500 రూపాయలు పెట్టుకుంటే మీకు ఇక్కడ 3300 ప్లస్ మాక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు మాక్ టెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, నీకు నచ్చిన హీరో సినిమా చూస్తే 500 రూపాయలు వస్తుంది పోతుంది. ఓకేనా, అవే కనుక నువ్వు పెడితే ఇక్కడ లైఫ్ క్లాసెస్ 1000 ఆల్మోస్ట్ 15 to 2000 లోపు నీ లైఫ్ అనేది ఖచ్చితంగా బేసిక్స్ లేని వాళ్ళకన్నా సరే నా క్లాసెస్ విని నేను ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఇచ్చిన మాక్ టెస్ట్ రాస్తే ఎగ్జామ్ కి చెప్తాను 100% కాన్ఫిడెంట్ వదిలేళ్తారండి. నాకు గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. మేజర్ గా విలేజ్ లో ఉండి ఎక్కడ ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. మన మీద మన కాన్ఫిడెంట్ వస్తుంది. మన క్లాసెస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్ అని మూడే ఎప్పుడు మీరు డైలీ టైం టేబుల్ మార్నింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు మీకు టైం టేబుల్ కూడా ఉంటుంది కిరణ్ స్టడీస్ యాప్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. సో కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ ప్యారల్ గా చేయండి. మాక్ టెస్ట్ మాత్రం మర్చిపోవద్దు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇండివిజువల్ కావాలన్నా సరే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.